రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతికి మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 26వ తేదీన హైదరాబాద్కు వచ్చి 4 రోజుల పాటు రాష్ట్రంలో బిజీగా గడిపారు. తొలుత బొల్లారంలోని యుద్ధ స్మారకం దగ్గర నివాళులర్పించారు. Ladies and gentlemen, please put your hands together. Prasad project being restored and conservation foundation stone. డిసెంబర్ 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలో విద్యార్థులు ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామి రామప్ప దేవాలయాలను దర్శించుకున్నారు. అలాగే ప్రసాద పథకాన్ని ప్రారంభించారు. 29న నారాయణమ్మ కాలేజ్ను ముచ్చింతలోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. ఇవాళ ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న హకీంపేట నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆదిలాబాద్ ఎంపీ స్వయం ఈరోజు ఎంతో